ఓ నువ్వు ప్రణతి కదూ? అవునవును, నేను ప్రణతి. ఎన్ని సంవత్సరాలైంది ప్రణతి మనం కలుసుకొని? ఎక్కడ ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? ఎంతమంది పిల్లలు ఏం చదువుతున్నారు? నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే ప్రశ్నలు అడుగుతూ ఉండేదానివి. ఇప్పుడు కూడా అలాగే అడుగుతున్నావు. నీలో ఎటువంటి మార్పు రాలేదనన్య. సర్లే, నా గురించి తర్వాతలే కానీ ముందు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. నేను ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నాను. నాకు ఈ మధ్య శాంతినగర్కు ట్రాన్స్ఫర్ అయింది. నాకు ఇద్దరు పిల్లలు, ఒకరు 3rd క్లాస్, ఇంకొకరు 5th క్లాస్. ఓ, మా పిల్లలు కూడా సేమ్ క్లాస్ చదువుతున్నారు. మేము కూడా శాంతినగర్లోనే ఉంటున్నాము. ఏ పాఠశాల బాగుందో, ఎక్కడ చేర్పించాలో నాకేమీ తోచడం లేదు. నువ్వు పిల్లల గురించి ఆలోచించకు. అలంపూర్కి వెళ్ళే దారిలో రైల్వే గేట్ దగ్గరలో ప్రయాగ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఉంది. అక్కడ పిల్లలకు కావాల్సిన ఆటలు, పాటలు, చదువు, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఇచ్చే బోధన, విశాలమైన మైదానం, మినరల్ వాటర్, ఏవీ రూమ్, మ్యాథ్స్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, బస్సు సౌకర్యం, ముసిడా హ్యాండ్ రైటింగ్, 3వ తరగతి నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ముఖ్యంగా సిబిఎస్ఈ అఫిలియేషన్, ఇలా అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న పాఠశాల ప్రయాగ్ పాఠశాలలో హాస్టల్ వసతి ఉందా? చక్కటి హాస్టల్ వసతి ఉంది. ఈ రోజు సాయంత్రం ప్రయాగ్ స్కూల్లో తరంగ్ వార్షిక దినోత్సవం జరుపుతున్నారు. నువ్వు ఆ ప్రోగ్రాం, స్కూలు వాతావరణం చూశాక నీ పిల్లల్ని కూడా అక్కడే చేర్పిస్తావు. సరేలే కానీ ప్రోగ్రామ్ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. మా పిల్లలు కూడా ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. మేము చూడ్డానికి వెళ్తున్నాం. నువ్వు కూడా మాతో వస్తావా? వస్తాను, చూద్దాం పద. ప్రణతిశ్రీ అనన్య హాజరవుతారు. అప్పుడు వేదిక మీద ఈ సన్నివేశం జరుగుతూ ఉంటుంది. ఒక చిన్న కుగ్రామంలో పేద బ్రాహ్మణ దంపతులకు చాలా కాలం గడిచిన తర్వాత ఒక పుత్రుడు జన్మించాడు. ఆ పిల్లవానికి శ్రవణ కుమారుడు అని నామకరణం చేసి చాలా ప్రేమ, ఆప్యాయత, అనురాగంతో పోషిస్తారు. ఆ శ్రవణ కుమారుడు కూడా తల్లిదండ్రుల పట్ల అంతే ప్రేమ, గౌరవం, భయభక్తులతో పెరుగుతూ ఉండేవాడు. కొంతకాలం తర్వాత తల్లిదండ్రులకు కంటి చూపు మందగిస్తూ వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దామా మరి? శ్రవణ కుమారా, ఎక్కడున్నావో ఒకసారి ఇటు రా నాయనా. మాతాపితృలారా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడనే ఉన్నాను. ఏమిటి చెప్పండి నాన్నగారు. మాకు చూపు మందగిస్తుంది. మాకు తీర్థయాత్రలు చేయాలనే సంకల్పం కలిగింది. మా కోరికను తీరుస్తావా పుత్రా? మాతాపితృల సేవే మానవ సేవ అని మీరు చెప్పారు కదా నాన్నగారు. మీకు పుత్రునిగా పుట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ సంకల్పాన్ని తీర్చే బాధ్యత నాది. మీరు నా మీద సందేహపడవలసిన అవసరం లేదు. ప్రయాణానికి సిద్ధమవ్వండి. నేను కావడిను తయారు చేసి తీసుకొని వస్తాను. ఒకవైపు మీరు, మరొక వైపు మీరు కూర్చోండి. నేను పుణ్యక్షేత్రాలకు తీసుకొని వెళ్తాను. శ్రవణ కుమారుడు కావడి ద్వారా నెరవేర్చాడు. ఇది చూసిన తర్వాత నాకు పద్యం గుర్తుకు వస్తుంది. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదులు పుట్టవా గిట్టవా, విశ్వధాభిరామ వినురవేమ,
ప్రస్తుతం కాలంలో వృద్ధులైన తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలలోనూ ఒంటరిగాను ఉంచడం జరుగుతుంది. ఇలా జరగకూడదన్న ఉద్దేశంతోనే ఈ నాటకం వేయడం జరిగింది. బిడ్డల జీవితం కోసం తల్లిదండ్రులు వాళ్ళ జీవితాన్ని ధారపోసి ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా, అనురాగంగా పోషిస్తారు. మనం పెద్దవారైన తరువాత ఆ తల్లిదండ్రుల ముఖంపై చిరునవ్వు కోసం ఆ బిడ్డలు కూడా అలాగే చేయాలి. ఎవరికైనా ఉపకారం చేయాలనుకుంటే ముందుగా మీ కన్న తల్లికి చేయండి. అలాగే ఎవరికైనా మర్యాద ఇవ్వాలనుకుంటే ముందుగా మీ కన్న తండ్రికి ఇవ్వండి. అందుకే భారతీయ సాంప్రదాయంలో మన తల్లిదండ్రులే మొట్టమొదటిగా స్థానం మాతృదేవో భవ పితృదేవో భవ అనే గౌరవాన్ని ప్రసాదించారు. అందరికంటే గొప్పవారు దైవ సన్నిధులు ఎవరంటే మన తల్లిదండ్రులు. నమ్మలేదు కానీ ఈ తరం వార్షిక దినోత్సవంలో నాటకం చూసిన తర్వాత నేను కూడా మా పిల్లల్ని పాఠశాలలోనే చేర్పించాలని నిర్ణయించుకున్నాను.